దేశవ్యాప్తంగా 37 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో అభిషేక్ మను సింఘ్వి, సురేష్ రెడ్డి పదవీ విరమణతో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏఐసీసీ కోటా సీటుపై స్పష్టత కనిపిస్తోంది. రాజ్యసభలో పార్టీ తరపున గట్టిగా మాట్లాడగలిగే, సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించగల నాయకత్వం అవసరమని అధిష్టానం భావిస్తోంది. అందుకే అభిషేక్ మను సింఘ్విని మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశాలు బలంగా ఉన్నాయి. పైగా ఆయన 2 ఏళ్లు మాత్రమే పదవిలో ఉండడంతో మరోసారి పెద్దల సభకు పంపాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండో సీటులోనూ అభ్యర్థిని బరిలో దింపాలని హస్తం పార్టీ భావిస్తోంది. ఈ స్థానంలో బీసీనా లేక రెడ్డా అనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. బీసీకిస్తే మాజీ పీసీసీ అధ్యక్షుడు, పార్టీ విధేయుడు అయిన వి హనుమంతరావుకు అవకాశం దక్కనుంది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వీహెచ్ ముఖ్యమంత్రిని కలిసి అవకాశమివ్వాలని కోరినట్లు సమాచారం. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్రరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మొత్తానికి ఒక సీటు జాతీయ అవసరాలకు, మరో సీటు రాష్ట్ర సామాజిక సమీకరణాలకు అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 2 సీట్ల పోటీపై రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్కు ఒక్క సీటు గెలుచుకునే బలం మాత్రమే ఉంది. మరో సీటుకు ఇతరుల మద్దతు అవసరం పడుతుంది. ఒక్కో రాజ్యసభ స్థానానికి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 2 స్థానాలు కాంగ్రెస్కు దక్కాలంటే 80 మంది అవసరం. అసెంబ్లీలో కాంగ్రెస్కు 66 మంది ఎమ్మెల్యేలు ఉండగా సిపిఐకి చెందిన ఒక ఎమ్మెల్యే మద్దతుంది. ఎంఐఎంకు 8 మంది, బీఆర్ఎస్కు 38 మంది, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే సవాల్గా నిలిచే అవకాశమున్నా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆ 2 పార్టీలు నేరుగా కలిసే అవకాశాలు లేవు. అయితే బీఆర్ఎస్ మైనారిటీ అభ్యర్థిని బరిలో దింపొచ్చనే ప్రచారం జరుగుతోంది. అది కార్యరూపం దాల్చితే అభ్యర్థి ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఎంఐఎం మద్దతు కీలకం కావడంతో ఆ దిశగా కసరత్తు కొనసాగుతోంది. మెజారిటీ గణాంకాలు, మిత్రపక్షాల మద్దతు, సామాజిక వర్గాల సమతౌల్యం ఈ 3 అంశాల ప్రాతిపదికగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తుది నిర్ణయానికొచ్చే అవకాశముంది.